జయ శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారు దాసశేష స్వామివారు, శేషదాస స్వామివారు, నారాయణదాస స్వామివారు, రామానుజదాస స్వామివారు, వాసుదాస స్వామివారి పాదుకలు, దాసశేష వారి పాదుకలు, శేషదాస స్వామి వారి పాదుకలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసమూర్తి సుమారు 365 సంవత్సరాల క్రితంవి. సీతమ్మవారు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో సీతారాముల వారికి 1,00,000 మల్లెపూల పూజ జరుగుతుంది. మొన్న 67వ సంవత్సరం జరిగింది. అన్ని చోట్ల సీతమ్మవారు వామాంకం అంటే ఎడమ భాగం ఉంటుంది, ఇక్కడ కుడి వైపు ఉంటుంది. అంటే మోక్షం కూడా ఇస్తుందని అర్థం అన్నమాట. ముక్కోటి వైకుంఠ ఏకాదశి 73వ సంవత్సరము. గోదాదేవి శ్రీకృష్ణుడు 73వ సంవత్సరం ధనుర్మాసము. సుదర్శన శ్రీనివాసమూర్తి, ఆళ్వార్లు. సుమారు 108 శాలిగ్రామూర్తులు. రోజు పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అమ్మవారు భాద్రపద మాసంలో లక్ష్మీ అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది. మన 73వ సంవత్సరం జరిగింది. 15 రోజుల పాటు జరుగుతుంది. టెంకాయ చిప్ప. ఈ టెంకాయ చిప్ప ద్వారా వాసుదాస వారు ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు సుమారు 100 సంవత్సరాల క్రితం. కృష్ణ భగవానుడు 80 సంవత్సరాలకు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగల్గుదురు 73వ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరిగింది. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలు అర్థ తాత్పర్యంతో 69 ఏట రోజుకి 20 గంటల పాటు శ్రమించి ఒంటిమిట్ట దేవాలయానికి అంకితం ఇచ్చారు. ఇందాక చూపించిన టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఆ వచ్చిన ధనంతో ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. గాలి గోపురానికే ఆ రోజులో సుమారు 3 లక్షల పైన అయింది. అమ్మవారి సొమ్ములు, రథాలు నిత్యము ఇబ్బంది లేకుండా ఫండింగ్ అంతా చేసి అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి నడిగడ్డపాలెంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. రెండో స్వామివారు దాసశేష స్వామివారు కొంతకాలం అక్కడ ఉండి నడిగడ్డపాలెం నుంచి అంగలగుదురు ఇచ్చేశారు. 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాల పందిళ్ళు వేసి 20 రోజుల పాటు యాగాలు, భోజనాలు పెట్టారు. 1981లో తృతీయ గురుగారైన శేషదాస స్వామివారు సీతాయజ్ఞం చేశారు. సుమారు 9 రోజుల పాటు వైశాఖ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. తర్వాత 2008లో రామానుజదాస్ వారు పంచమ గురుస్థానీయులు సుందరకాండ యజ్ఞం చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. తర్వాత 2018లో కూడా రామాయణ యజ్ఞం చేశారు. 60 సంవత్సరాల సందర్భంగా సుమారు 1,00,000 మందికి అన్నదానం జరిగింది. ఇది ఎంతో శక్తివంతమైన పీఠం, గురు వాసుదాస స్వామి పరంపర పీఠము. ఇక్కడ అనేక మంది కోరికలు తీరుస్తుంటారు. దేశ విదేశాల్లో కూడా ఎంతోమంది భక్తుల కోరికలు తీర్చారు. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సిందని కోరుచున్నాము. నా పేరు ఉలిచి సీతారామ శర్మ, ప్రెసిడెంట్. 9966153156 9966153156. బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చీరాల శ్రీమాన్ అన్నదానం చిదంబర శాస్త్రి వారు 9 సంవత్సరములు 6 కోట్ల మంత్రమును యంత్రముకు ధారపోసి అయోధ్యకు తీసుకెళ్తూ మన కోరిక మేరకు మన అంగలకూతురు వచ్చి ఇక్కడ విచ్చేశారు. ఇక్కడ పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్య బాలరాముడి దగ్గరికి వెళ్ళింది. బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా పాదాల కింద ఉన్నది యంత్రము. అది చూసే భాగ్యము అంగలగుతురు, తెనాలి చుట్టుపక్కల వారికి
లభించింది. ఇదంతా వాసుదాస స్వామి వారి యొక్క అనుగ్రహ బలం చేత జరిగింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సంవత్సరం సందర్భంగా వార్షిక కళ్యాణం చేస్తున్నాము. ఈ నెల 22వ తారీఖు నాడు చేస్తున్నాము. కాబట్టి భక్తులు వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలతో సంయుక్తంగా చేస్తున్నాము. 19వ తారీఖు ఆదివారం నాడు తెనాలిలో సీతారాముల వారి గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి తెనాలి భక్తులు విరివిగా గ్రామోత్సవంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. 20వ తారీఖు ఉదయం పూట మన అంగరగుత్తులో గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు కూడా గ్రామోత్సవంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. 21, 22, 23 ఈ 3 రోజులు సీతారామ స్వామి వారి హోమం జరుగుతుంది. రామాయణ హోమము. హిందూ సంఘముల వారు వార్షిక సందర్భంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని 11 సార్లు స్మరించి వారి పాంప్లెట్లు ఇచ్చారు. దాంట్లో ఒక గడిలో శ్రీరామ అట్లా రాసి మీ గోత్రనామాలు, మీ ఫోన్ నెంబర్లు, మీ అడ్రస్లు రాసి 21వ తారీఖు కల్లా మాకు అందజేస్తే హోమముల దగ్గరప్పుడును మళ్ళీ కళ్యాణప్పుడు మీ కుటుంబ క్షేమం కోసము మీ గోత్రనామాలు స్వామికి విన్నవించబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఆ పాంప్లెట్ తీసుకొని పూర్తి చేసి కళ్యాణంలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము. మన అంగలగూతురికి ఆ యంత్రం వచ్చిన విశేషము, చాలా శక్తిమైన యంత్రం వచ్చింది. బాలరాముని యంత్రము. అది ఎక్కడికి వెళ్ళలేదు. ఒక బాపట్ల దగ్గర బుద్ధ ఒకసారి వెళ్ళింది, తర్వాత మన దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇంకా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళా. అటువంటి భాగ్యము ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి అనుగ్రహంతో వచ్చింది. అటువంటి శక్తివంతమైన పీఠము. అందువల్ల ఆ కళ్యాణంలో మీరు పాల్గొంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొవచ్చును. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహాలు అవుతాయి. ఎంతో శక్తివంతమైన పీఠము. వివరాలకు ఉలిచి సీతారామ శర్మ 9966153156 9966153156 9966153156. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.